బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ హౌస్ లో ఉన్నప్పుడు ఈ అవకాశం దక్కటం అదృష్టం, ఈ షోలో నేనున్నందుకు గర్వపడుతున్నానంటూ చాలాసార్లు చెప్పారు. కానీ బయటకు వచ్చిన శివాజీ బిగ్ బాస్ షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను ఓడిపోవటానికి కారణం కూడా చెప్పారు శివాజీ. నిజానికి ఆయన బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అవ్వాల్సింది. కానీ 12వ వారం అమర్ కెప్టెన్సీ విషయంలో శివాజీ విలన్ అయిపోయాడు. అమర్ని కెప్టెన్ అవనివ్వకుండా శివాజీ అడ్డుకోవటం, అమర్ది ప్రాధేయపడుతూ ఏడవటంతో శివాజీకి నెగటివ్ అయ్యింది. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్, అమర్ది బాగా పుంజుకున్నారు. దీంతో ప్రశాంత్ టైటిల్ గెలిచాడు, అమర్దీప్ రన్నర్ గా నిలిచాడు. శివాజీకి 3వ స్థానం కైవసం చేసుకున్నారు. దీనిపై శివాజీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇష్టం లేనప్పుడు షోలోకి ఎందుకు తీసుకున్నారు, నన్ను విలన్ని చేశారంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో శివాజీ మాట్లాడుతూ, అమర్ విషయంలో నన్ను విలన్ని చేయటానికి చూశారు, ఎపిసోడ్లన్నీ చూశాను. 12వ వారం నుంచి నన్ను విలన్ని చేయటానికి మాక్సిమం ట్రై చేశారు. వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు. మీకు ఇష్టం లేనప్పుడు కంటెస్టెంట్స్ ని తీసుకోవద్దు. ఇంత గొప్ప షోని చిన్న చిన్న సిల్లీ థింగ్స్ తో కంట్రోల్ చేయటం తప్పు. నేను అమర్ని అస్సలు టార్గెట్ చేయలేదు, కానీ టార్గెట్ చేసినట్టు చూపించారు. మేమేదో సరదాగా అనుకున్న విషయాలు ఎడిటింగ్ లో వేరే విధంగా చూపించారు. అమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో నాకు తెలియదు. నేను అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నేను అమర్కి కప్పు రాకూడదని మాత్రం అనుకోలేదు. అన్ని వారాలు సరిగ్గా ఆడలేదని, ఫౌల్ గేమ్ ఆడాడని స్వయంగా అతనే చెప్పాడు. తను సెకండ్ ప్లేస్ కి వచ్చాడు కదా, నేను ఆపితే ఆగలేదు కదా అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. అమర్ విషయంలో విలన్ గా చూపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే శివాజీ టైటిల్ మిస్ అయ్యారని అనటంలో సందేహం లేదు.